హాయ్ అండి, వెంగమాంబ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చారులో కానీ ఈవినింగ్ అప్పుడు కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు మా చిన్నోడికి చికెన్ పకోడీ తినాలనిపించిందండి రసంలో, అందుకని చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా చేయాలో. దీనికి కావాల్సినవన్నీ నేను ఒకసారి చెప్తాను, ట్రై చేయండి. 1/2 kg చికెన్లో 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను, 1/2 స్పూను గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను, సాల్టు, శనగపిండి వేసానండి, ఒక 2 స్పూన్లు వేసాను, వరిపిండి ఒక 2 స్పూన్లు వేసానండి, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసిన వేసాను, ఒక నిమ్మ చెక్క, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలపాలండి. ఒక 5 నిమిషాలు అలా కలపండి, బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎంత బాగా నానితే అంత క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసుకొని దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. ఇవి చల్లగా క్లైమేట్లో చాలా బాగుంటాయండి. ఇవి సాయంత్రం స్నాక్స్గా కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకునేది ఈ చికెన్ పకోడీ. ఇది రసంలో చాలా బాగుంటుందండి, సాంబార్లో కానీ రసంలో కానీ. మనం టైంపాస్కి చిప్స్లకు కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి.